శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు బివి జయనాథ్ రెడ్డి గారు పల్లె నిద్ర కార్యక్రమం రాష్ట్రం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయని పని మన నాయకుడు చేస్తున్నారు. పల్లె నిద్ర ఇక్కడే 3 రోజులు ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే ఏకైక వ్యక్తి డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారే. ఇటువంటి నాయకుడు రాష్ట్రంలోనే లేడు. మనకి ఇటువంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. రాను రోజుల్లో మన నాయకుడిని ఈ కష్టాన్ని చూసి ఎప్పుడైనా కానీ గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇట్లా ప్రజల్లోకి ఇట్లా వచ్చి పల్లె నిద్ర కానీ ప్రజలకు రావడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ ఎప్పుడూ లేవు. ఏమంటే మన బివి జయనాథ్ అంటే ప్రజలంటే ఇష్టం, గోనెగండ అంటే ఇంకా అందరికంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఉంది కాబట్టి మనము మన నాయకునికి మంచి మెజార్టీ ఇచ్చి ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచడం జరిగింది. 1147తో 7 ఓట్లతో మెజార్టీ రావడం జరిగింది. అందరికి 4 గంటల మెజార్టీ తెప్పించి మన సారథికి కానుక ఇవ్వాలని ప్రజలకు అందరికీ పేరు పేరుగా అవసరం చేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే నినాదంతో గోనెగండ్ల గ్రామంలోకి అడుగుడినటువంటి మన మాజీ శాసనసభ్యులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేనూరు ఇన్ఛార్జి వర్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులైనటువంటి బివి జయనాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలందరి తరఫున గోనెగండ్ల ప్రజలందరి తరఫున కార్యకర్తల తరఫున ప్రస్తుతం అవలంబిస్తున్న గవర్నమెంట్ విధానాలు మరియు అరాచకాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోతుందా, ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, అది దిగిపోకుంటే పడిపోకుంటే దాన్ని ఎప్పుడు గట్టె దింపాలా అని ఎదురు చూస్తున్న ఈ ప్రజానీకానికి మన బివి సార్ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని, వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అదేమయ్యా అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరులోనే పల్లె నిద్ర అనేది ఎంచుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రతి వీధిలో, ప్రతి ఏరియాలో, ప్రతి గడప గడపకు ఆయన నడిచి ఆ గడప గడపలో ఉండే ప్రతి సమస్యను, వీధిలో ఉండే ప్రతి సమస్యని, డ్రైనేజ్ అయితేనేమి, కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వీధి దీపాలు అయితేనేమి, ఇంటి సమస్యలు అయితేనేమి, ప్రతిదీ కూలంకషంగా ఆయనని ప్రజలచే వివరంగా తెలుసుకొని దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో నేను గెలిచిన తర్వాత ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఏది అవసరము, ఏది అత్యంత అవసరము, ఏది ప్రజలకు ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన ఒక ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేసుకొని రానున్న రోజుల్లో ఆ చందంగా అడుగులేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు మనమందరూ అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి. కానీ సార్ గారిని చూసి మిగతా వారు కూడా ఇలా చేస్తారని. తిప్పనూరు, గాజుల దిన్నె, ఒంటడి దిన్నె, నెరడెప్పుల, పిల్లిగొండ గ్రామాల్లో నిద్ర చేసి ఈ గ్రామాలన్నింటిలో పల్లె నిద్ర చేసిన తర్వాత మన గోనెగండ్లలో మన ఊరు పెద్దది కాబట్టి దాదాపు 3 రాత్రులు ఈరోజు, రేపు, ఎల్లుండి పల్లె నిద్ర చేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని గడప గడపకు మీ దగ్గరికి తెచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు గోనెగండ్లకు వచ్చినటువంటి నాకు ఎప్పటిలాగే ఎంతో అపూర్వంగా, ఎంతో ప్రేమతో స్వాగతం పలికినటువంటి మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, నందమూరి వంశ వీరాభిమానులకు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఇంతసేపు కూడా అందరూ మాట్లాడినా ఒక్కరు కూడా కదలకుండా నిలబడి అందరి మాటలు విన్నందుకు మీకందరికీ శిరస్సు వంచి పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ఈరోజు సోదరులారా అందరూ నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. నేను గోనగండ్ల గురించి నా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు సోదరులారా అందరూ నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. నేను గోనగండ్ల గురించే మాట్లాడతా. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనేది అందరికీ తెలిసిపోయింది. మొట్టమొదటి రోజునే ప్రజా వేదిక కూల్చివేయడంతో అర్థమై ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసుకుంటే పరిస్థితి ఏమిరా, రేపు రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్ప సంక్షేమాన్ని ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని మన అధికారంలో తెచ్చుకోవాలా. ప్రతి ఒక్కరిని కూడా మీ అందరినీ కోరేదేమంటే జాగ్రత్తగా మన ఓట్లు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఎందుకంటే గతంలో మనం ఆరోగ్యం బాగలేకపోతే పొద్దున్న లేవగానే బీపీనో షుగరో చెక్ చేసుకుంటా అంటే ఈరోజు ఉదయం లేవగానే చూసుకోవాల్సింది నీ ఓటు ఉందా లేదా అని చెప్పి, లేకపోతే దొంగలు కొట్టేస్తారు ఓట్లు. కాబట్టి దాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇప్పుడు ఇదైన తర్వాత ఏదైతే నేను పల్లె నిద్ర పేరు మీద ఇక్కడ మహిళల దగ్గరికి వార్డుకు ఇంటింటికి ఈ 3 రోజులు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. చివరిగా ఒక విష ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఏం విష ప్రచారం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవంట. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బంగారు పాదాలతో పరిపాలన చేస్తూ ఉంటే ఏం పడుతూ ఉంది? ఈ సంవత్సరం కరువు 40 ఏళ్లలో ఎప్పుడు రానంత కరువు వచ్చిందా లేదా? కరువు అంత భయంకరంగా. మరి ఈరోజు కరువు ఎవరు చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం, నువ్వు బటన్ నొక్కి వర్షాన్ని కురిపించవచ్చు కదా, మళ్ళీ ఎందుకు కురిపించలేకపోతున్నావు అని చెప్పి. కాబట్టి భగవంతుడు కురిపించే వానల మీద తప్పుడు ప్రచారం చేసిన నీవు ఈరోజు ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మి ఓట్లేశారు. నీ బంగారు పాదాలు పెట్టినప్పుడు మొదటి సంవత్సరం కరోనా వైరస్ వచ్చింది, 2వ సంవత్సరం చూస్తేనేమో పత్తికి వైరస్ వచ్చింది, 3వ సంవత్సరం పశువులకు వైరస్ వచ్చింది, 4వ సంవత్సరం మనుషుల కళ్ళకు వైరస్ వచ్చింది, 5వ సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. మరి ఇట్లా చెప్పాలంటే మేము కూడా నీకంటే అద్భుతంగా చెప్తాం. కానీ ఇవన్నీ దేవుడిచ్చేటువంటి కార్యక్రమాలు.